నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్న కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అయిపోతుందట. ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు. ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడుకల్లారా అంటూ గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సీఐ గారు మాట్లాడొచ్చా? అలా మాట్లాడొచ్చా? అందరు మనుషులే కదా. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా? కేసులు పెడతా ఉన్నారు, పక్కన గొంతెత్తే కేసులు పెడతా ఉన్నారు. అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు. అయినా మీకు అది చులకనగా ఉందా? మేమంటే మనుషులకు అనిపించట్లేదు మా కార్యకర్తలు ఎవరు మీకు? ఈ రోజు చేసే పనులన్నీ కూడా, చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారండి మీరు అసలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంతో మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను తుంగులు దొక్కేశారు. ఈ రోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ వాళ్ళు కప్పచెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ 2 ఏళ్లలో 2500 మెడికల్ సీట్లు కోల్పోయాం మనం ఆంధ్ర రాష్ట్రం. తెలుసా మీకు? కనీసం అది గుర్తు రావట్లేదా మీకు ఎవరికి? మెడికల్ సీట్లు అలాట్ కాక, మెడికల్ కాలేజ్ అలాట్ కాక పక్క రాష్ట్రాలు అయ్యా బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ వచ్చిన మెడికల్ కాలేజీల్ని మాకొద్దు అంటూ మనం వెనక్కిచ్చేస్తున్నాం. వచ్చిన మెడికల్ సీట్లని మాకొద్దు అంటూ వెనక్కిచ్చేస్తున్నాం. మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి. ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం? సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడి నుంచి. మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో. అది ప్రైవేట్ గుడి, మాకు సంబంధం లేదని చేతులెత్తేసిన ప్రభుత్వం రేపొద్దున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగితే ముందుకు నిలబడుతుందని ధైర్యం ఏంటి? అప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తే మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తే ఈ రోజు మీరు చెప్తున్నారు పీపీపీ మోడల్లో అది గవర్నమెంట్ కిందే ఉంటుంది అని. గవర్నమెంట్ కింద ఉంటుందా అండి అది? రక్త పరీక్ష చేయించుకోవాలన్నా, సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా, ఎటువంటి బ్లడ్ టెస్ట్లు అయినా, ఆన్ కాల్ ఏదైనా సరే మళ్లీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి. కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు. చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు, దానికి తగ్గ చికిత్స ఎవరు చేస్తారు? ఎఫోర్డ్ చేయలేని, ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 50 ఎకరాలు 500 కోట్ల నిధులు, ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. మళ్లీ పేరుకు చెప్పుకుంటారు మేము 4 సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని. ఒక్క విషయం నాకు అర్థం కాదు. సూటిగా ప్రశ్నిస్తున్న మీ కుటుంబ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి, అద్దంకి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా, 108, 104 అన్నా, జలయజ్ఞం అన్నా, లేకపోతే రైతులకి ఉచిత కరెంట్ అన్నా, ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా. అలాగే గ్రామ సచివాలయాలు, నాడు నేడు బడులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఎలుగొండ ప్రాజెక్ట్, రైతుల కోసం ఆయన కట్టించినటువంటి రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. 75 ఏళ్ల వయసు కదా సార్ మీకు. 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి. మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం. మొన్న ఈ మధ్య మనం అందరం కూడా చూసాం గేమ్ చేంజర్ అనే సినిమా. రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తుని గట్టి పునాది వేశారు. ఆయన చేసినటువంటి నాడు నేడు రిఫార్మ్స్ వల్ల రైతుల కోసం నిలబడ్డారు. కిడ్నీలు పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు. మత్స్యకారుల కోసం నిలబడ్డారు. ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు. కాపు నేస్తం అంటూ కాపుల కోసం నిలబడ్డారు. ఈబీసీ నేస్తం నిలబడ్డారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు ఏం చేశారు ఈ రోజు? అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటా. నేను పేర్లు మార్చుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందనం అంటారు. ఆటో డ్రైవర్ల కోసమే వాహన మిత్ర అంటే మీరు ఆటో డ్రైవర్ల సేవలో అంటారు.
ఇప్పుడు గ్రామ సచివాలయాలేమో విజనరీ యూనిట్లు అంటున్నారు. నిన్నటికి నిన్న చెప్తున్నారు జగనన్న ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని సంజీవన్ అంట. మేము ప్రవేశపెట్టిన దిశ యాప్ కి మీరు శక్తి యాప్ అంటారు. మీరు పేర్లు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి 164 సీట్లు? మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోవడానికా? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్లు కూడా రియలైజ్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్లు తెలుసుకుంటున్నారు, మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు. ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో, మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, మెడికల్ కాలేజ్ అంటే ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తా ఉంటే మొన్నటికి మన పులివెందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తికెళ్లిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి. ఒక్కొక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు. ఏం మిగల్చరా ఇంకా మీరు రాష్ట్రానికి? ప్రతి ఒక్కళ్లు తెలుసుకుంటున్నారు. ఇహనో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు. ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు మీ పతనానికి నాందవుతాయని ఈ రోజున ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడే వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అవైలబుల్ గా లేరు. పక్కనే బిల్డింగ్ లో ఉన్నారట. సార్ రండి సార్ అని ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఫోన్ చేసి పిలిస్తే కూడా మేము రాము, మా డీటీ గారికి ఇచ్చేయండి అని చెప్పారు. ఏం చేస్తాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మనం ఎలా చెప్తే అలా వినాలి. మరి ఇప్పుడు ఇచ్చొచ్చాం మేము. కానీ ఇదైతే కరెక్ట్ కాదు, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు. మీరు మంచిగా ఉండండి, మేము మంచిగా ఉంటాం. మళ్లీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలి. ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకుంటారా ఆయన్ని మళ్లీ? మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్.